గడ్డి మొక్క పెరిగినంత తొందరగా తులసి మొక్క పెరగదు. అలాగే మోసగాళ్ళు అభివృద్ధి చెందినంత వేగంగా మంచివాళ్ళు అభివృద్ధి చెందలేరు. ఇష్టంతో చేసే పని నీ శక్తిని పెంచుతుంది, కష్టంతో చేసే పని నీ శక్తిని తగ్గిస్తుంది. కాబట్టి చేసే పని ఏదైనా సరే ఇష్టంతో చేయడానికి ప్రయత్నించండి. మీరు ఒక విషయాన్ని ఎదుటివారికి సులభంగా అర్థమయ్యేలా చెప్పలేకపోతే మీకు కూడా ఆ విషయం సరిగా అర్థం కాలేదని అర్థం. నీవు ఆకలిగా ఉన్నప్పుడు అన్నం పెట్టిన వారిని, నీవు ఆపదలో ఉన్నప్పుడు సాయం చేసిన వారిని ఎప్పటికీ మరువకు. మీ మనసులో ఎన్ని కష్టాల అలజడులు చెలరేగినా బయటపడకుండా సముద్రం వల్లే ఎప్పుడూ గాంభీర్యంగా ఉండడం అలవాటు చేసుకోండి. ఈ సమాజంలో ఎంత బాగా నటిస్తే అంత బాగా బ్రతుకుతారు. నిజాయితీగా ఉంటే బ్రతకడం చాలా కష్టం. నోటికి ఏది వస్తే అది మాట్లాడే వాడికి దూరంగా ఉండటమే మంచిది. ఎందుకంటే అటువంటి వాడు ఎన్నేళ్ల బంధాన్ని అయినా ఒక్క మాటతో తెంచేయగలడు. నీ కళ్ళతో చూడని, నీ చెవులతో వినని వాటిని ఇతరులతో అస్సలు పంచుకోవద్దు. ఎందుకంటే అసూయాపరులు చెప్పే అబద్ధాల వల్లే అనుబంధాలు చెడిపోతున్నాయి. మంచి వాళ్లతో కలిసి ఉండడం వలన మోసం చేయకుండా ఉండడం నేర్చుకుంటావు. చెడ్డవాళ్లతో కలిసి ఉండడం వల్ల మోసపోకుండా ఉండడం నేర్చుకుంటావు. గుర్తుంచుకోండి, మంచి పనికి మించిన పూజ లేదు, మానవత్వానికి మించిన సంపద లేదు. మనిషికి మరణం ఉంటుంది కానీ మంచితనానికి మరణం ఉండదు. కడుపుకి పడని ఆహారం తిని అవస్థ పడకండి. కలుపుగోలుతనం లేని బంధాలను చేరి అవమానపడకండి. నిన్నటి సంతోషం రేపటికి ఉంటుందో లేదో తెలియదు. అలాగే ఈరోజు ఉన్న కష్టం రేపటికి ఉండకపోవచ్చు. కష్టసుఖాలు అనేవి వచ్చిపోయే బంధువు లాంటివి. 100 మంది 100 రకాలుగా చెప్తారు. అవన్నీ పట్టించుకొని ప్రశాంతతను కోల్పోవద్దు. నీ అంతరాత్మ చెప్పింది చెయ్యి. ఎందుకంటే అది నిన్ను ఎప్పుడూ మోసం చేయదు. దక్కని బంధాల కోసం దిక్కులేని వాడిలా ఆలోచించకండి. జరిగిపోయిన గతాన్ని మరిచి ముందున్న మీ గమ్యాన్ని చేరుకోండి. భవిష్యత్తులో మిమ్మల్ని వద్దనుకున్న వాళ్లే మిమ్మల్ని చూసి తలదించుకుని బ్రతుకుతారు. ఎవడో ఏదో అన్నాడని పదే పదే గుర్తు తెచ్చుకొని బాధపడకండి. మీరు ఎదుర్కొనే నిందలు పొగడ్తలు శాశ్వతం కావని గుర్తుంచుకోండి. ప్రశాంతమైన హృదయంతో జీవించండి. పరిస్థితులను బట్టి వదులుకోవడం కూడా అలవాటు చేసుకోండి. అది వస్తువైనా మనుషులైనా. అందుకే అన్నింటికీ సిద్ధంగా ఉండేలా మన మనసుకు సర్ది చెప్పుకోవడం అలవాటు చేసుకోండి. కొన్ని రిలేషన్స్కి ఎంత దూరంగా ఉంటే అంత బలంగా ఉంటాయి. దగ్గరగా ఉంటే గొడవలే. కొన్ని అందాలు కూడా దూరం నుంచి చూస్తేనే అందంగా ఉంటాయి. అటువంటి అందాలకి బంధాలకి దూరంగా ఉండడమే మంచిది. వికసించే పువ్వు నేర్పుతుంది తనలా అందంగా జీవించమని. రాలిపోతున్న ఆకు నేర్పుతుంది జీవితం శాశ్వతం కాదని. ప్రవహించే నీరు నేర్పుతుంది తనలా అవరోధాలు దాటి వెళ్ళమని. మెరిసే మెరుపు నేర్పుతుంది క్షణమైనా గొప్పగా ఉండమని. చీకటి గదిలో కూర్చొని వెలుతురు గురించి ఆలోచిస్తే లాభం లేదు. లేచి దీపం వెలిగించు. ఖాళీగా కూర్చొని పని గురించి ఆలోచిస్తే లాభం లేదు. లేచి కష్టపడాల్సిందే. మన మనసు మేఘం రెండూ ఒక్కటే. ఎందుకంటే మేఘం తనలోని బరువును మోయలేక వర్షం రూపంలో బయటకు కురుస్తుంది. మనసు తనలోని బరువును మోయలేక కన్నీటి రూపంలో బయట